గుమ్మం దగ్గర నిలబడి సిన్నమ్మ లోపలికి రావచ్చా అని అడిగాడు పైడి తల్లి. చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి రా కానీ ఆ చుట్ట పడేసిరా అంది అనిత. అమ్మమ్మ ఆ మాట మాత్రం అనుకో, పైడి తల్లికి సొట్టమే సొట్టే అంటూ లోపలికొచ్చాడు. నీట్గా ఉన్న ఆ రూమ్లో వస్తువులకేసి పరికించి చూశాడు. ఈ ఏడుతో నీ చదువైపోతుంది కదూ నవ్వుతూ తలూపింది అనిత. చదువైనాక ఏం చేస్తావు సిన్నమ్మ? తనకే తెలియదు ఏం చెప్తుంది. తలదిండు ఒళ్ళోకి తీసుకొని ఏం చేయమంటావు నువ్వు చెప్పు అంది నవ్వుతూ. యు ఆర్ ఎ గ్రాడ్యుయేట్, గ్రాడ్యువల్గా పిల్లల్ని కనుసెన్నమ్మా. ప్రాంతీయంలో ఇంగ్లీష్ కలిపి మాట్లాడడంలో ఉండే ఆ కొత్తదనాన్ని ఆమె ఇంకా జీర్ణించుకోలేదు. తన కాలేజీలో ఈ ప్రయోగాన్ని చేసి స్నేహితురాళ్ళని థ్రిల్లో ముంచింది. కానీ ఎంత చేసినా పైడి తల్లి మాట్లాడుతూ ఉంటే వచ్చే క్యాజువల్నెస్ రాదు. నువ్వేం చదువుకున్నావు అని అడిగింది. పైడి తల్లి నవ్వి ఊరుకున్నాడు. ఈ రెండు కలిపి మాట్లాడడం ఎన్నాళ్ళు ప్రాక్టీస్ చేశావు? పైడి తల్లి జాగ్రత్తగా లేచి వెళ్ళి చుట్టను కిటికీలోంచి బయటికి విసిరేసి వచ్చి కూర్చున్నాడు. అన్నీ అనుకోగానే రావుసినమ్మా, ముందు మనం ఏం చేద్దాం అనుకుంటున్నామో అది ఆలోచించి పెట్టుకోవాలా. దెన్ ప్లాన్ ఇట్. ఒక్కసారి కానీ ప్లాన్ వేసుకుంటే నెమ్మదిగా దాన్ని సాధించేందుకు తొందరపడకుండా పని చేసుకుంటూ పోవాలా. గడ్డం కింద చేయి పెట్టుకొని వింటున్న అనిత కొద్దిగా కదిలి, ఇన్ని విషయాలు తెలుసు కదా నీకు, ఏం చదువుకున్నావు నువ్వు? మళ్ళీ అదే నవ్వు. విషయం తెలుసుకోవడానికి చదువుకోవడానికి సంబంధం లేదు సిన్నమ్మా. నేనే చదువుకోలేదు, అయినా నాకు తెలియని ఫీల్డ్ లేదు. మెడిసిన్ నుంచి థామస్ ఆల్వా ఎడిసన్ వరకు. అనితకి అతడొక అద్భుతమైన వ్యక్తిలా కనబడ్డాడు. నీకు మెడిసిన్ తెలుసా? పైడి తల్లి తలూపాడు. అయితే మా తులసికి ఏమైందో చెప్పు చూద్దాం, ఎలా తగ్గుతుందో ఏంటో అని అడిగింది. అతడు క్షణం ఆలోచించి ఆమె వైపు చూశాడు. ఆతృతగా తన వైపు చూస్తున్న ఆ పెద్ద పెద్ద కళ్ళకేసి, వంపు తిరిగిన గడ్డంకేసి, ర్యాక్లో అమర్చిన పుస్తకాలకేసి, అమాయకంగా ఊగే కిటికీ తెరకేసి, జాలిగా కొట్టుకునే గడియారంకేసి. చెప్పగలవా అని అడిగింది. ఇంకొంచెం సేపు నిశ్శబ్దం. చెప్పగలను అన్నాడు. ఏంటి అని అడిగింది. పైడి తల్లి అటూ ఇటూ చూశాడు. ఎవ్వరూ లేరని నిశ్చయించుకొని చిన్న కంఠంతో అన్నాడు. నీ దగ్గర నాకు అబద్ధం చెప్పడం ఇష్టం లేదు సిన్నమ్మా. నాకు నిశ్చయంగా తెలుసు. పాపకి అని అడిగింది. అతడు నెమ్మదిగా అన్నాడు. శాతబడి చేశారు. బయట నుంచి చాటుగా వెళ్ళే సంభాషణ వింటున్న సరస్వతి ఉలిక్కిపడ్డాడు. పైడి తల్లి తమవాడనుకున్నాడు. సరస్వతికి ఏం చేయాలో తోచలేదు. తమవాడనుకున్న పైడి తల్లి అటు తిరిగిపోయి రహస్యం చెప్పేశాడా? ఇప్పుడేం చేయాలి? స్వామి కూడా లేడు. అనిత ఉలిక్కిపడి చేతబడా అంది. మామూలు చేతబడి కాదు, కాశ్మోరా. క్షుద్రదేవతలందరిలోకి క్షుద్రమైన దేవత. అది ప్రయోగిస్తే తిరుగే లేదు, మరణమే. అనిత మొహం తెల్లగా పాలిపోయింది. లోపల నుంచి దుఃఖం ముంచుకొచ్చింది. దాన్ని బలవంతం మీద అదిమి పట్టి ఇప్పుడెలా అంది. మీకు తెలియదు సిన్నమ్మా, పల్లెటూరులో పుట్టి పెరిగినోడిని. ఈ శాతబడులు తంత్రాలు నాకు బాగా తెలుసు. పాప మొదటి రోజు భయపడిపోయింది, రెండో రోజు నీలంగా మారింది. ఇదంతా శాతబడి ప్రభావమే. ఇంకా 16 రోజులు అంతే. అన్నయ్య అంది అనిత వణుకుతున్న కంఠంతో. దీన్ని మనం ఆప్ చేయలేమా? ఇదంతా నీకు చెప్పకూడదు సెల్లమ్మా, కానీ నేను చూస్తే అబద్ధం చెప్పాలనిపించలేదు, అందుకే చెప్పాను ఇదంతా. ఎల్లు సిన్నమ్మా, వెళ్ళి మీ అన్నయ్యకి చెప్పు. భూతవైద్యుణ్ణి పిలిపించమను. ఇంకెన్నో రోజులు లేవు, తొందరపడాలి. ఆమె లేచింది. అన్నయ్యని హెచ్చరించడానికి బయటికి రాబోయింది. బయట సరస్వతి వేచి ఉన్నాడు. ఆమె రాగానే కొట్టాలి, ఒక్కటే దెబ్బ, కిక్కురమనకుండా. తర్వాత ఆ నమ్మకద్రోహి పైడి తల్లి పని పట్టాలి. అతడు సిద్ధంగా ఉన్నాడు. ఈ లోపులో లేచిన అనిత నిరాశగా కూర్చుంటూ, అన్నయ్య నమ్మడు అంది. పైడి తల్లి అర్థం కానట్టు చూశాడు. అన్నయ్యకి వీటి మీద నమ్మకం లేదు, మనం చెప్పినా నమ్మడు. అయితే మనమే పరిష్కారం ఆలోచించాలి సలోచనంగా అన్నాడు పైడి తల్లి. ఇంకా నువ్వు దీని గురించి ఆలోచించకసన్నమ్మా, అన్నీ నేను చూసుకుంటాను అంటూ లేచాడు. ఎలా చూస్తావు? ఫకీర్లుంటారు, బైరాగులుంటారు. వాళ్లలో ఎవరో నిజంగా మహిమలున్న వాళ్ళు ఉంటారు. అతన్ని పట్టుకోవాలా. ప్రతి విషయానికి విరుగుడు ఉంటుంది సిన్నమ్మా, దాన్ని పట్టుకోవాలా అంతే అని అతడు నెమ్మదిగా బయటకొచ్చాడు. ఆమె గదిలో పక్క మీద రక్తం ఇంకిపోయిన మొహంతో కూర్చుని ఉంది. అడుగు బయట పెట్టిన పైడి తల్లి అక్కడ నిలబడి తనని దహించేలా చూస్తున్న సరస్వతిని చూస్తున్నాడు. నెమ్మదిగా అతడి పెదవులు నవ్వుతో విచ్చుకున్నాయి. సరస్వతి స్థానవుడయ్యాడు. తనని చూడగానే అతడు భయపడతాడనుకున్నాడు. భయంతో అడుగు వెనక్కి వేస్తాడనుకున్నాడు. చేసిన మోసం తెలిసిపోయినందుకు, పట్టుబడిపోయినందుకు బెదిరిపోతాడనుకున్నాడు. నవ్వుతాడనుకోలేదు.
ఆ ఇంట్లో విషాద ఛాయలు దట్టంగా అలుముకొని ఉన్నాయి. అప్పటికి 7వ రోజు. పాప శరీరం నీలంగా మారడం మరింత ఎక్కువైంది. డాక్టర్ పార్థసారథి బ్రాంకోస్కోప్తో పరీక్ష చేశాడు. మామూలు విషయాలకు చలించిన శ్రీధర్కి కూడా ఆ పరీక్ష చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బల్ల అంచున పాపని పడుకోబెట్టి తల కిందకు వేలాడేశారు. నోరు, మెడ, రొమ్ము ఒకే సరళ రేఖలో ఉండేటట్టు అమర్చి ఒక స్టీల్ ట్యూబ్ పొడుగ్గా గొట్టంలా ఉంది ఆమె నోటి నుండి గొంతు ద్వారా అతి కష్టం మీద లోపలికి తోశారు. బ్రాంకోస్కోప్లో ఎయిర్ ట్యూబ్ని పరీక్ష చేసి వాటిలో ఏ దోషమూ లేదని డాక్టర్లు నిర్ణయించారు. దోషం ఎందులోనూ లేదు, కానీ పాప శుష్కించిపోతుంది. ఈ చివరి 4 రోజుల్లో మరీను. తలలో గోక్కుంటే జుట్టు పాయలు పాయలుగా ఊడిపోతుంది. పళ్ళ చిగుళ్ళలో నుంచి రక్తం వస్తుంది. ఒకదానికి కారణం విటమిన్ సి లోపం అయితే రెండో దానికి ఎలోపీషియా ఏరియాటా. ప్రతి దోషానికి ఏదో ఒక రోగ కారణం కనబడుతుంది. అన్నిటికీ వెనుక మూల కారణం ఏమిటో డాక్టర్ సారథికి తెలియడం లేదు. ముందు బ్రాంకోస్పాడమ్ అనుకున్నాడు, కానీ అతడు అభిప్రాయం మార్చుకున్నాడు. పెరిఫరల్ ఫెయిల్యూర్ ఏమో అన్న అనుమానాన్ని ధృవీకరించే విషయం శ్రీధర్కి చెప్పాడు. పాప కళ్ళు మండుతున్నాయని ఏడుస్తుంది. చాలాసేపు బుజ్జిగిస్తే మిగతా విషయాలు చెప్పింది. చెవులు కూడా సరిగ్గా వినిపించడం లేదు. కానీ పాలు పితికినప్పుడు ధార చెంబులో పడిన శబ్దం, అగ్గిపుల్ల గీసిన శబ్దం, బ్లేడు పడిన చప్పుడు, ఓర పిచ్చుకల కిచకిచులు వినిపిస్తుంది. మనుష్యుల స్వరం మాత్రం బిగ్గరగా మాట్లాడితే కానీ వినిపించడం లేదు. పూర్తిగా వినిపించదని కాదు, స్పష్టంగా అర్థం కాదు. బ్యాటరీ అయిపోయే ముందు ట్రాన్సిస్టర్ ప్రసారంలో గందరగోళంలా ఉంటుంది. పెరిఫరల్ ఫెయిల్యూర్. రామయ్య చెప్పిందంతా ఇస్మాయిల్ విన్నాడు. చాలాసేపు మౌనంగా ఉన్నాడు. రామయ్య అతడి వైపే ఆతృతగా చూశాడు. ఇది చేతబడి కాదు అన్నాడు ఇస్మాయిల్. చేతబడి చేస్తే ఆ లక్షణాలను చెప్పేయచ్చు. ఆ వ్యక్తికి బలహీనత ముఖ్య లక్షణం అయి ఉంటుంది. రోజు రోజుకి శరీరం కృషించిపోవడం మొదలు పెడుతుంది. కాళ్ళు నేల మీద పెట్టలేనంత బలహీనత మొదలవుతుంది. చేతబడిలో మనిషి ఒక అవయవం ముందు శిథిలమవడం ప్రారంభం అవుతుంది. అది కాలైనా కావచ్చు, గుండైనా కావచ్చు. ఆ మనిషి తర్వాత పడే బాధలన్నీ కూడా ఆ అంగం కృషించిపోవడం వల్ల వచ్చినవే అయ్యుంటాయి. రోజులు గడిచే కొద్దీ దాని ప్రభావం మిగతా శరీరం మీద ఉంటుంది. అంతేకాక చేతబడి చేయబడిన వారు తీసుకొని చస్తారు. 7 రోజుల్లోనే ఇన్ని విపరీతాలు కనబడినాయంటే అది నిశ్చయంగా చేతబడి కాదు. ఇస్మాయిల్ ఆగి అన్నాడు. అదీకాక పాపకి ఇంతకు ముందు జరిగిన చేతబడికి విరుగుడు చేశాం. నిశ్చయంగా చేతబడి చేసినవాడో చేయించినవాడో చచ్చిపోయి ఉంటాడు. ఇంత జరిగాక మళ్ళీ వాళ్ళు ప్రయత్నిస్తారనుకోను. రామయ్య ఈ మాటలకి నిరాశ చెందాడు. 4 రోజుల నుంచి వేధిస్తున్న అనుమానం నిజమవ్వాలని అతడు కోరుకున్నాడు. అదే నిజమైతే తిరుగుబడి చేయించి పాపని రక్షించుకోవచ్చు. కానీ ఇస్మాయిల్ నిశ్చయంగా అది చేతబడి కాదని చెప్తున్నాడు. ఇంకోసారి చూడు బాబు. ఇస్మాయిల్ మాట్లాడలేదు. రామయ్యే అన్నాడు. మా ఇంట్లో సరస్వతి అని ఒకడున్నాడు. అవును చెప్పావు, అతడేగా పాప వెంట్రుకలు తీసుకున్నది అన్నాడు ఇస్మాయిల్. రామయ్య తలూపాడు. అతను బానే ఉన్నాడా అని అడిగాడు. ఉన్నాడు అన్నాడు. అయితే చేసినోడు చచ్చిపోయి ఉంటాడు. ఈ సరస్వతి ఇంకెవరితోనైనా చేయించి ఉండొచ్చు కదా. ఇస్మాయిల్ తన మొదటి మాట మీదే నిలబడ్డాడు. రామయ్య నిరాశతో లేచి వెళ్ళొస్తాను అన్నాడు. ఇస్మాయిల్ తలూపాడు. రామయ్య వెళ్ళిపోతుంటే అట్టే చూస్తూ నిలబడ్డాడు. కాదు, నిశ్చయంగా అది చేతబడి కాదు అనుకున్నాడు. అందులో అనుమానం లేదు. రాష్ట్రంలో కల్లా పెద్దదైన ఆ లైబ్రరీ విశాలమైన గదులలో ఒక మూల కొన్ని సంవత్సరాల నుంచి ఎవ్వరూ చూడని ఒక పుస్తకం ఉంది. ఒక సాలెపురుగు దాని వెనుక శాశ్వత నివాసం ఏర్పరచుకుంది. సంవత్సరానికి ఒకసారి రిజిస్టర్ పుస్తకంలో రాయడానికి తప్ప ఇంకెందుకు ఆ పుస్తకాన్ని తీయరెవరు. ఆ పుస్తకపు 16వ ప్రకరణలో ఇలా ఉంది. కాశ్మోరా అనే విద్యని అభ్యసించిన వాళ్ళు క్షుద్రదేవతలలో కల్లా గొప్పతైన దేవతని సాధించినట్లే. అయితే దాన్ని సాధించడానికి అష్టనందనాలు, బ్రహ్మానందం, ఆత్మానందం, అద్వైతానందం మొదలైనవి వదిలిపెట్టాలి. అష్టైర్ఫ్యములు, పెరుగు, తేనె విసర్జించాలి. నవవిధ స్థాయి భావాలకి అతీతుడై ఉండాలి. శోకము, ఆశ్చర్యము, నవ్వు, భయము మొదలైనవి. ఇవన్నీ దాదాపు అసాధ్యం కాబట్టే కాశ్మోరా అనే విద్య దూరమైంది. కానీ 1000 సంవత్సరాల క్రితం ఈ విద్యని అదే పుస్తకపు చివరి ప్రకరణలో వివిధ తంత్రాల ఫలితాలు వివరించబడ్డాయి. కాశ్మోరా అనే పదం ఎదురుగా దాని ప్రభావ ఫలితాలు ఇలా వివరించబడ్డాయి. 21 రోజుల్లో మనిషి నిశ్చయంగా చంపే కాశ్మోరా ఒక్కో రోజు ఒక్కో రకంగా మనిషిని బాధ పెడుతుంది. మొదటి రోజు వాతం, రెండో రోజు శ్లేష్మజము, దంతోద్భేదము, దంతశబ్దము, అహిపూతనము, 6వ రోజు అకాలవంతము, ముఖపాకము,
ఉదరోద్భావం, ఉపశీర్షికము, విచ్ఛిన్నము, పగర్భికము, శయ్యామూత్రం, కుకూనకం, రోదనం, అజగల్లి, ముఖశ్రావం, గుదపాకం, పర్ష్యారుణం, తాలూఖంఠం. 20వ రోజు పీడనం అంటే కోమా. 21వ రోజు మరణం. ఆ వేళ అది 8వ రోజు అంటే ఉదరోద్భాదనం. పాప గొంతులో దిగుతున్న బేరియం ద్రవాన్ని ఫ్లోరోస్కోప్లో చూస్తున్నాడు డాక్టర్ పార్థసారథి. దాదాపు 2 గంటల క్రితం వచ్చింది స్ట్రోక్. కడుపు నొప్పి, మెలికలు తిరిగిపోసాగింది. తెరలుగా వస్తున్న నొప్పికి కడుపు పట్టుకొని పక్క మీద నుంచి కింద పడి నేల మీద గదిలో దొరలకుండా శ్రీధర్ పాపని నొక్కి పట్టి ఉంచాడు. దేనికి చలించని నారాయణరావు కూడా ఈ దృశ్యాన్ని చూసి కళ్ళ నీళ్లు తిరిగాయి. భగవంతుడా, పరాయి వాళ్ళకి కూడా వద్దురా ఈ బాధ అని ప్రార్థించాడు. ఆ చిన్న పాప లేత శరీరం ఈ ఉధృతమైన బాధను తట్టుకోలేక మెలికలు తిరగసాగింది. అరవడానికి కూడా శక్తి లేనంత నీరసంతో ఉండడం వల్ల గొంతులోంచి చిన్న శబ్దాలు మాత్రమే వస్తున్నాయి. అవి అక్కడ వాళ్ళందరి గుండెల్ని రంపం కోత కోస్తున్నాయి. అమ్మా అమ్మా అని రోదిస్తూ దిండు మీద తల అటు ఇటు కొట్టుకోసాగింది. కడుపులో శూలంతో గుచ్చినట్టు నొప్పి, చేత్తో పేగుల్ని మెలితిప్పినట్టు బాధ. శారద పైట చెంగు నోట్లో కుక్కుకొని ఏడుపు ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ పర్వాలేదమ్మా, తగ్గిపోతుంది అంటూ కూతుర్ని అనునయించసాగింది. అనిత ఇది చూడలేక గది బయటనే నిలబడి ఏడుస్తుంది. మనిషి అస్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నట్టుంది. హాస్పిటల్ ఎత్తైన భవంతి, అంగాంగాన్ని పరీక్షించే డిపార్ట్మెంట్లు, న్యూరాలజీ, లోపీడియాట్రిక్స్, సైకియాట్రీ, గైనకాలజీ, యూరాలజీ, ఇంకో పక్క నర్సులు క్వార్టర్లు, ఆఫీసు, అకౌంటింగ్, పర్చేసింగ్, పొడవైన కారిడోర్లో రోగుల తాలూకా ఆప్తులు. కొందరి మొహాలలో ఆశ, కొందరిలో నిర్లిప్తత. మొత్తం ప్రపంచం అక్కడే కనపడుతుంది. రోగులు ముందు ద్వారం నుంచి వస్తున్నారు, శవాలు వెనక వరండాలోంచి వెళ్తాయి. సైన్స్ చాలా సాధించింది. ముందు నుంచి బయటికి వచ్చేవాళ్లే ఎక్కువ మంది. డాక్టర్ పార్థసారథి బట్టతలని సవరించుకున్నాడు. డియోడినంలోకి కడుపులోంచి వెళ్తున్న బేరియం స్పష్టంగా కనిపిస్తుంది. దాని ప్రభావం వల్ల ఫ్లోరోస్కోప్లో ప్రతి అవయవము క్లియర్గా తెలుస్తుంది. రేడియాలజిస్ట్ పాప కడుపుని వేళ్లతో కుదిపాడు. ద్రవం నలుమూలలకి పాకింది. ఎప్పుడు కావలిస్తే అప్పుడు ఫోటోలు తీసుకుంటున్నారు. బేరియం ద్రవం ఇంకొంచెం కిందకి దిగింది. రేడియాలజిస్ట్ తన పనిని ఆపి పక్కకి తప్పుకున్నాడు. డాక్టర్ పార్థసారథి ఆతృతగా వంగి ముందుకు చూశాడు. తన 25 సంవత్సరాల అనుభవంతో అదేమిటో తెలుసుకోవడానికి పార్థసారథికి 2 సెకండ్ల కంటే ఎక్కువ పట్టలేదు. అల్సర్. అతడు తలెత్తి రేడియాలజిస్ట్ వైపు సులోచనంగా చూశాడు. అతడు తలుపాడు. పాప 24 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచబడింది. పాప కేసు చాలా విచిత్రంగా ఉంది. సైనోటిక్ అటాక్ నుంచి అల్సర్కి. నేను నా కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నానా? నా డయాగ్నోసిస్ కరెక్టేనా? నా అజ్ఞానంతో ఓ చిన్న జీవితాన్ని నాశనం చేస్తున్నానా? వీటన్నిటికీ మూల కారణం మెదడో కాలేయమో ఇంకేదో అయి ఉంటుంది. అనవసరంగా నేను ఇన్ని రకాలుగా ట్రీట్ చేస్తున్నానా? మూల కారణం కనుక్కోలేకపోవడం నా అసమర్థత. పార్థసారథి డైరీ రాయడం ఆపి అలసటగా కుర్చీ వెనక్కి వాలాడు. దూరంగా 12 కొట్టింది. హాస్పిటల్లో పాప బెడ్ పక్కనే పడుకున్న సరస్వతి నెమ్మదిగా లేచాడు.